కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలోని శ్రీ బాల గణపతి నవరాత్రి మహోత్సవముల సందర్భంగా కమిటీ అధ్యక్షులు విమ్మిడిశెట్టి శ్రీనివాసు, నాని, శ్రీమతి జయశ్రీ, సాయిరాం, రాంబాబు మరియు రెడ్డి రాధాకుమారులు మాట్లాడుతూ విద్యార్థులతో సరస్వతి పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని చెప్పారు. ఈ యొక్క పూజ ఏర్పాటు చేసిన వారు రెడ్డి రాధాకుమారి కుమార్తె లాస్యప్రియ సరస్వతి పూజ కార్యక్రమం చేయించారు. విద్యార్థులందరికీ కూడా సరస్వతీదేవి ఫోటో, పూజా సామాగ్రి, పుస్తకం, పెన్సిల్ కిట్ను, రసన మొదలైనవన్నీ కూడా వారిచే పంపిణీ చేయడం జరిగింది. 9 రోజులు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయని, ఇందులో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకున్నారు. ఈ పూజలో పురోహితులు సంతోష్ కుమార్ శర్మ, శ్రీ సద్గురు సాయిరాం ట్రస్ట్ అధినేత సాయిరాం, రాంబాబు, మట్టవీర, వెంకటరమణమూర్తి, లోకేష్, జ్యోతి ప్రకాష్, సాయి, సుశాంత్, అవినాష్, కన, కృష్ణ, మహాలక్ష్మి, రత్నకుమారి, శ్రీ బాల గణపతి యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఏపీఐసి కాలనీలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎంటీ హాస్పిటల్ ప్రక్కన శ్రీ బాల గణపతి నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ రోజు కాబట్టి విద్యార్థులందరికీ కూడా సరస్వతీదేవి పూజా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసిన వ్యక్తి రెడ్డి రాధాకుమారి గారు, వాళ్ళ కుమార్తె లాస్యప్రియ గారు ఏర్పాటు చేశారండి. ఇలాంటి పూజా కార్యక్రమాలు ఈ 9 రోజులు కూడా ఏదో రకంగా ఏదో ఒక పూజ కింద ఏర్పాటు చేస్తున్నామండి. ఉన్నంతలోని పిల్లలు కమిటీ కుర్రోళ్ళు అయితే ఒక 10 నుంచి 15 మంది వరకు ఉన్నారండి కుర్రోళ్ళు. ఈ యొక్క పూజా కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు అయితే కనుక ఒక సుమారు 100 మంది ఉంటారండి. వాళ్ళకి ఇచ్చేవి ఒక బుక్కు, ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక షార్ప్నరు, ఎరేజులు, అవి కాక కూల్ డ్రింక్స్ అండి పిల్లలకి. నా పేరు రెడ్డి రాధాకుమారి. ఈరోజు మరి నేను సరస్వతి పూజ అయితే చేయించుదామని అనుకున్నానండి. సరస్వతి పూజ చేస్తున్నాను. పిల్లలందరికీ మరి చదువు అనేది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి అందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆ సరస్వతీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను చిన్న ప్రయత్నం చేశానండి. మరి వచ్చిన పిల్లలందరికీ పుస్తకాలు, పెన్నులు, ఎరేజర్లు, పెన్సిళ్ళు మొదలైన వస్తువులు సామాగ్రిని అందిస్తున్నాను. ఆ సరస్వతీదేవి అనుగ్రహం పిల్లలందరికీ ఉండాలని సెలవు తీసుకుంటాను.